హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ ఆంధ్ర అమ్మాయి భవని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు. ఈరోజు మంచి వ్లాగ్తో వచ్చేసానండి. అదేమిటా అనుకుంటున్నారండి, గుంటూరు జిల్లా బాపట్ల మండలం దగ్గర పన్నూరు ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది మీకు చూపించడం జరిగింది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. చిన్న చిన్న క్లిప్స్ అనేది ఇక్కడ యాడ్ చేశాను. 24 అడుగుల ఆంజనేయ స్వామి స్వయంభూ అండి. చాలా అంటే చాలా ఫేమస్ అండి. పన్నూరులో ఉన్న వాళ్ళకి అయితే చాలా మందికి తెలుసు, చాలా ఫేమస్ అండి. తెలియని వాళ్ళైతే లేదు, మ్యాక్సిమం అందరికీ తెలుసండి. ఈ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు నాకు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు స్ట్రైట్కి వెళ్ళిపోయి ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుందండి. అమ్మవారి టెంపుల్ నుంచి మీరు స్ట్రైట్కి వెళ్ళిపోతే మీకు టెంపుల్ అనేది వస్తుందండి. పన్నూరు ఆంజనేయ స్వామి గుడి అంటే ఎవరైనా చెప్తారండి. ఇదిగోండి, తోటమ్మ తల్లి అమ్మవారు దేవస్థానం అంటండి. ఇక్కడ నుంచి మీరు రైట్ తిరిగితే మీరు రైట్ తిరిగి స్ట్రైట్కి వెళ్ళిపోతే టెంపుల్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ శివాలయం వస్తుంది. ఇక్కడ నుంచి మీరు కొంచెం స్ట్రైట్కి వెళ్ళిపోవటమేనండి. ఇంకా మీరు రైట్ కానీ లెఫ్ట్ కానీ ఏమీ తిరగక్కలేదు. ఎవరు అడిగినా కూడా చెప్తారు. అలాగే ఇక్కడ దర్శనం చేసుకున్న వాళ్ళు ఎవరున్నారు ఈ వీడియో చూస్తే మాత్రం కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి ఆంజనేయ స్వామి. అసలు చూడటానికి 2 కళ్ళు సరిపోవండి, అంత హైట్లో అసలు ఎంత అందంగా ఉంటారో ఆంజనేయ స్వామి వారు. చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి. ఇక్కడ ఎవరైనా వచ్చి కోరిక కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుందండి. స్వామివారికి ఎంతో ప్రీతికరమైనది ఏంటిదంటే ఆకు తమలపాకు అంటే చాలా ప్రీతికరం అంటండి. తమలపాకులతో మనం ఇచ్చి అభిషేకం అదే మనం దేవుడి దగ్గర పెట్టుకుని అది ఇంటి దగ్గర తీసుకెళ్ళి మనం మన పూజ గదిలో కానీ బీరువాలో కానీ ఇలా పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. ఇదిగోండి, ఇక్కడ నుంచి స్ట్రైట్కి వచ్చేసాం కదా, మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. ఇలా ఈ విధంగా మీకు గర్భగుడి 2 వైపులో ఉంటుంది. మంగళవారం కాబట్టి కొంచెం రష్గా ఉంది. అలాగే ఇక్కడ ఉన్న గుళ్ళు దగ్గరగా ఒక 15 గుళ్ళు లాగా ఉన్నాయండి, టెంపుల్స్ ఉన్నాయండి. ఒక 20 లోపు టెంపుల్స్ అనేది ఉంటుంది. చాలా అంటే చాలా గుళ్ళు ఉన్నాయి చుట్టుపక్కల. మేము వెళ్ళటానికి టైం సరిపోలేదు కాబట్టి ఓన్లీ ఆంజనేయ స్వామి గుడికి మాత్రమే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసామండి. ఈసారి నెక్స్ట్ టైం వెళ్తే మాత్రం ఫుల్ క్యాప్చర్ చేస్తానండి. మొత్తం అన్ని గుళ్ళు అనేది నేను మీకు వీడియో అనేది పెడుతూ ఉంటాను. ఇలాగే ఇక్కడ మన డైరెక్ట్గా ఇక్కడ కొబ్బరికాయలకు కానీ ఆంజనేయ స్వామికి సంబంధించిన దండలు కానీ పూలు కానీ అన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయండి. మనం ఇక్కడే డైరెక్ట్గా గుళ్ళో లోపలే దొరుకుతాయండి అన్నీ మనకి. ఇక్కడ పార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా మీరు స్ట్రైట్కి వెళ్ళిపోయి కాళ్ళు కడుక్కొని దేవుని దగ్గరికి వెళ్ళిపోయి దర్శనం టికెట్ అనేది తీసేసుకొని అది అక్కడ మనకి మెన్షన్ చేసి ఉంటుందండి. ఇక్కడ మీరు చూపిస్తున్నాను చూసారా ఆంజనేయ స్వామి టెంపుల్, చాలా అంటే చాలా పెద్ద టెంపుల్ అండి. దానికి ఎదురుగుండా ఉంటుంది. ఇక్కడ చాలా అంటే చాలా బాగుందండి. చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. మీరు కూడా చూడండి, దేవుణ్ణి దర్శనం చేసుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగోండి, పన్నూరులో ఆంజనేయ స్వామి గుడి అండి. ఎంత అందంగా ఉన్నారు స్వామివారు. మంగళవారం రోజున వెళ్ళామండి, దర్శనం చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం అనేది. మీరు కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి స్వామివారిని. ఈ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు ఎవరెవరు వెళ్ళారో నాకు కింద కామెంట్ చేయండి. అలాగే స్వాములు కూడా ఆంజనేయ స్వామి మాల కూడా వేసుకుంటారండి. ఇక్కడే కొంతమంది స్వామి మాల కూడా ఇక్కడే వేసుకుంటారు. ఇక్కడే ఇరుముల్లి తీసుకొని ఇక్కడే వేస్తారండి. చూసండి, ఇది మొత్తం అంతా చుట్టుపక్కల ఉందండి. అలాగే దీని ఎదురుగుండానే ఆంజనేయ స్వామి గుడి ఎదురుగుండానే ఇంకో గుడి కూడా పెద్దగా కట్టారండి. ఇది కట్టి చాన్నాలైంది, ఒక 3-4 ఇయర్స్ అవుతుంది. కొత్తగా పెట్టారండి వెంకటేశ్వర స్వామి వారు. ఇదిగోండి, గోవిందుల స్వామి వారు. చాలా బాగుందండి. ఇలా చుట్టుపక్కల మీకు టెంపుల్స్ అనేది బోల్డ్ అని ఉన్నాయండి. ఎవరైనా రావాలి అనుకుంటే రండి, దర్శనం చేసుకోండి, స్వామివారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాంట్లో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఆల్ అని ట్యాప్ చేస్తే రోజు పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది. ఇంకో మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు వచ్చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.